తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరను పురస్కరించుకుని పోలీస్ శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోందని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తామని, భక్తుల రక్షణే తమ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన క్యూ లైన్లను క్రమబద్ధీకరిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. వీఐపీల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించామని, ఆ సమయంలో మాత్రమే వీఐపీలు అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. జాతరలో ఎలాంటి ఘర్షణలు లేదా అసౌకర్యాలు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటికే హిజ్రాలకు కౌన్సిలింగ్ నిర్వహించినట్లు వెల్లడించారు. భక్తులందరూ ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారిని దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ సుబ్బరాయుడు వివరించారు. తాతయ్యగుంట గంగ జాతర సందర్భంగా ఈ నెల 5వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు జరగబోయే ఈ ఉత్సవాల్ని ఆల్రెడీ గౌరవ కలెక్టర్ గారు, బోర్డు మెంబర్సు, ఈఓ, మున్సిపల్ కమిషనర్, టీటీడీ అధికారులందరూ కూడా ఇప్పటివరకు 2 సార్లు రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా పర్సనల్గా కూడా మా ఆఫీసర్స్ ట్రాఫిక్ తరఫున లా అండ్ ఆర్డర్, పోలీస్, తిరుపతి డిఎస్పీ అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. పూర్తిగా పరిశీలించి ఒకవైపు పార్కింగు, వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా లాస్ట్ ఇయర్ యొక్క పరిస్థితులను పూర్తిగా అవగాహనలో తీసుకొని పరిగణలోకి తీసుకొని క్యూ లైన్స్ని కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ రెండింటినీ కూడా పూర్తిగా ఎక్స్టెండ్ చేస్తూ వచ్చే భక్తులు ప్రాపర్గా క్యూ లైన్లో తీసుకోవడం, దర్శనం చేయించి మళ్ళీ సురక్షితంగా బయటికి పంపడంలో ఈసారి కొన్ని కొత్త పద్ధతులు కూడా ప్రవేశపెట్టడం జరుగుతోంది. అదేవిధంగా బోర్డుతో పూర్తిగా మాట్లాడి వీఐపీ టైమింగ్స్ కూడా సర్టెన్ టైమింగ్స్ వరకు మాత్రమే కేటాయించి ఆ టైంలో మాత్రమే వీఐపీస్ రమ్మని, మిగతా టైం అంతా కూడా ఎక్కువ మంది భక్తులు చాలా సులభతరంగా దర్శనం చేసుకునే విధంగా మా పూర్తిగా మీటింగ్లో డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. అందరు భక్తులు కూడా వచ్చే భక్తులు ప్రాపర్గా పోలీస్ వారు, రెవెన్యూ, మున్సిపాలిటీ, బోర్డు మెంబర్సు ఇచ్చే సూచనలు పాటించి అక్కడ సురక్షితమైన వాతావరణంలో వాకింగ్ కేటాయించే ప్రాంతంలోనే వెహికల్స్ని నిలపడం, క్యూ లైన్స్లో రావడం, స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీడియా మరియు ప్రజలు, తర్వాత అక్కడున్న బోర్డు మెంబర్స్ అందరూ కూడా వీఐపీ టైమింగ్స్ని ఫాలో అయ్యి ఎక్కువ మంది భక్తులకి సునాయాసంగా దర్శనం కలిగే విధంగా అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.